స్వామి శనవైప మన త్రిపుల్ కేరళ రెమెడీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మీ అందరూ చల్లగా డబ్బు సంపద ఐశ్వర్యంగా ఉండాలని కేరళ పదంగా ఎన్నో రెమెడీ చెప్తూ వస్తున్నాం. ఈ రోజు ఈ వీడియో 2026 అన్ని రాష్ట్రాల వారికి అన్ని రంగాలలో విజయం ఉండాలని, ఉద్యోగంలో ఉన్నత స్థాయి రావాలని, డబ్బు సంపద ఐశ్వర్యం ఆనందంగా ఉండాలని, ఏ రాశి వారికైనా కూడా ఈ రెమెడీ పాటిస్తే అనుకున్న కోరికలు ఆనందంగా తొందరగా తీరాలని, ఎలాంటి రెమెడీ అయినా ఎలాంటి కోరికైనా ఈ రెమెడీ చేయగానే మీకు తీరాలని, డబ్బు పరంగా కానీ, గృహ ప్రవేశంగా పరంగా కానీ, విద్యాపరంగా కానీ, మన సొంత ఇంటి కళ నెరవేరాలన్నా కూడా కానీ, పెళ్లికి సంబంధించిన ఆలోచన తొందర నెరవేరాలి కానీ, ఇవన్నీ కూడా మీకు అతి తొందరగా నెరవేరడానికి 2026 మీ అందరికీ అనుకూలంగా మారి సక్సెస్ గా ముందుకు వెళ్ళడానికి ఈ చక్కటి రెమెడీ. ఓకేనా? మీ అందరూ కూడా చల్లగా ఉండాలని ముందుగా స్వామివారిని ప్రార్థించుకొని మనం ముందుకు వెళ్దాం. ఓకేనా? స్వామి చేసిన పసురుముత్తారు అర్చన ఆర్యంగవని కుదిపుల వాళ్ళకి నేర్మేలు దమ శాస్త్రాభి శబరికి దీశనే హరియాసుతనే జ్యోతి స్వరూపణ ఉమాపతి రమాపతి భాగ్యపుత్ర శ్రీ పరశురామ దేవాయ నమో నమః. 2026 లో 26 అయ్యేంత వరకు కూడా మీరు రెమెడీ చేస్తే మీరు అనుకున్న కోరిక 2026 లో తీరిపోతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న కోరికలన్నీ కూడా, ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న సిస్టమ్స్ అన్ని కూడా ఈ రెమెడీ చేయాలి. ఈ రెమెడీ ప్రతి శుక్రవారము చేయండి. వీలైతే ప్రతి నెల 4 శుక్రవారాలు వస్తే 2 శుక్రవారాలు చేయండి. వీలైతే మొత్తం శుక్రవారాలు చేసిన పర్లేదు. చేస్తుంటే మీకు ఆ కోరిక తిరుగుతూ ఉన్నత స్థాయికి వెళ్ళిపోతారు, హ్యాపీగా సక్సెస్గా వెళ్ళిపోతారు. డబ్బు పరంగా ప్రాబ్లం ఉన్నా సరే, బిజినెస్ లో మనం ఉత్తుందే తెలియదు ఎదగాలన్నా కూడా, చిట్ ఫండ్స్ కంపెనీస్ ఉంటాయి కదా, చిట్లు ఇట్లు నడిపిస్తున్నారు, మా అక్కయ్యలు నడిపిస్తుంటారు, వాళ్ళందరూ ఉన్నత స్థాయికి వెళ్ళాలన్నా కూడా, మార్కెటింగ్ ఫీల్డ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ రెమెడీ పాటించగానే ఇమ్మీడియట్లీగా సక్సెస్గా వెళ్ళిపోతారు. మనం ఏం చేయాలంటే గోమాత ఆశీర్వాదం తీసుకోవాలి. గోమాత ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మనకు అన్ని కూడా శుభదాయకంగా ఉంటుంది. గోమాత ఆశీర్వాదం ఎలా తీసుకోవాలి, ఏ విధమైన ఆహారం అమ్మవారికి పెడితే మనకి ఎలాంటి ఫలితం ఇస్తుంది, 2026 లో ఈ విధమైన ఆహారం పెడితే అన్ని రకాల ఫలితం ఇస్తుంది. ఇంతకుముందుకి ఏంటంటే ఏ విధమైన ఆహారం పెడితే ఒక్కొక్క ఆహారానికి ఒక్కొక్క కోరిక తీరడానికి ఉంటుంది. అట్లా ఒక్కొక్క ఆహారానికి ఒక్కొక్క సిస్టమ్ ఉన్నది గోమాతను సేవించుకోవడం వల్ల. ఇప్పుడు నేను చెప్పే రెమెడీ ఈ ఆహారం ఏ విధంగా పెడితే, ఎలా పెడితే మనకు అతి శీఘ్రమైన ఆ కోరిక తీరుతుంది చెప్పేస్తాను. ఓకేనా? ఉదయము శుక్రవారం రోజు ఉదయము చేయాల్సిన రెమెడీ 6 నుంచి 8 గంటల లోపల ఈ రెమెడీ చేయాలి. 6 నుంచి 8 గంటల లోపు ఈ రెమెడీ చేయాలి. మార్నింగ్ 6 to 7, మార్నింగ్ 6 to 8, మార్నింగ్ ఉదయం 6 గంటల నుంచి అదే ఉదయం 8 గంటల వరకు, అంటే 2 hours టైంలో ఇది చేయాలి. ఇవి మీరు చూసి ఉంటారు, జొన్నలు దగ్గర తీసుకున్నాను. ఇవి మనకు జొన్నలు, ఇవన్నీ కూడా ఇవన్నీ జొన్నలు చిన్న కప్పులో పోసి మనం తెల్ల జొన్నలు అంటారు. జొన్నలలో 2 రకాలు ఉంటుంది. వైట్ కలర్ జొన్నలు తీసుకోవాలి. వైట్ కలర్ జొన్నలు వచ్చేసి 2.5 kg, 2.5 కిలోల తెల్ల జొన్నలు తీసుకోవాలి. ఇవి బుధవారం రోజు నానబెట్టాలి. బుధవారం రోజు చేస్తాం ఏమైనా సరే, బుధవారం రోజు మనము దీన్ని నానబెట్టేసి బుధవారం రోజు నానబెట్టాం కదా, బుధవారం రోజు నానబెట్టి శుక్రవారం రోజు గోశాలకు వెళ్ళి మార్నింగ్ చెప్పాను ఇప్పటిదాకా టైం ఉదయం 6 నుంచి 8 గంటల లోపు ఏ గోశాలకు వెళ్ళిన పర్లే, ఎక్కడున్నా సరే గోమాత దగ్గరికి వెళ్ళి గోమాతకి ఈ తెల్ల జొన్నలు తినిపించినట్లయితే, ఆహారాన్ని నైవేద్యంగా అమ్మవారికి తినిపించినట్టయితే తినేంతసేపు వాళ్ళ ముందు పెట్టేసి తినేంతసేపు వెనకాల అమ్మవారి తోక భాగంలో నిలబడి, వెనుక భాగంలో నిలబడి మీ మనసులో కోరిక ఏదైతే అనుకుంటున్నారో అది మనసులో అనుకుంటా ఉండండి. ఏదైతే మీరు అనుకుంటున్నారో, జాబ్ పరంగా అనుకుంటున్నారు, డబ్బు పరంగా అనుకుంటున్నారు, అప్పు తీరాలనుకుంటున్నారా, డబ్బు రావాలనుకుంటున్నారా, లేకపోతే బ్యాంక్ లోన్స్ సక్సెస్ కావాలనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారో అవన్నీ మనసులో ఆడ అనుకుంటూ ఉండాలి. పెళ్లి కావాలనుకుంటున్నారా, ఏది అంటే ఈ గృహ ప్రవేశం సంబంధించిందో, లేకపోతే మనకి ఇష్టమైన వారితో మ్యారేజ్ కావడము, ఏదో పరంగా మంచి అతి శీఘ్రంగా ఏదైనా తొందరగా జరగడానికి
మంచి విదేశాలకు వెళ్ళడానికి కానీ విదేశాలు వెళ్ళడం కానీ ఏదైనా కూడా మంచి జరగడానికి ఏదైనా కూడా ఆ గోమాత తింటున్నంతసేపు మీరు అమ్మవారి వెనుక ఆ తోక భాగంలో ఉండి కొంచెం దూరం ఉండండి. అమ్మవారు ఒక్కోసారి కోపంగా ఉంటే మనది తన్నేస్తుంది, అట్లా కొంచెం దూరం ఉండి అనుకుంటుండే. గోశాలలో ముందు భాగం పెట్టేస్తారు, వెనుక భాగం చీవాడండి. అన్ని చాలా ఆవులు ఉంటాయి, 10-20 ఉంటాయి కదా. ముందు భాగంలో ఒక పాత్రలో అలా ఉన్న జబ్బాలు అవన్నీ ఉంటాయి, అందులో వేసేసి వచ్చి మీరు వెనుక వచ్చి నిలబడండి. అది తింటూ ఉంటుంది, మీరు ప్రార్థిస్తుంటే మీకు యూట్యూబ్ లో కూడా గోమాత అష్టోత్తరం అని దొరుకుతుంది. గో అష్టోత్తరం ఉంటుంది. గో అష్టోత్తరం తీసుకొని, గో అష్టోత్తరం లేదు గురు అంటే విష్ణుమూర్తి అష్టోత్తరం, శ్రీకృష్ణ అష్టోత్తరం తీసుకోండి. విష్ణుమూర్తి శ్రీకృష్ణ అష్టోత్తరం తీసుకొని అష్టోత్తరాన్ని మీరు అది అయిపోయిన వరకు అష్టోత్తరం 108 సార్లు 108 సార్లు మీరు అష్టోత్తరం చదివేస్తే మీరు మనసు సంకల్పించుకు ఏదైతే మీరు మనసులో మీరు అనుకోని ఏదైతే పెడుతున్నారో అతి శీఘ్రంగా గోమాత మీకు అనుగ్రహించి ఆశీర్వదించి ఆ ప్రసాదాన్ని మీకు ఏందో అది ఇచ్చేస్తుంది. మీరు హ్యాపీగా సంతోషంగా 2026 లో సూపర్ అయిన నిర్మణి. 2026 ఎందుకు చెప్తున్నా అంటే ఈ నంబర్ లో కొన్ని కలిగి ఉంటుంది అన్నమాట. లాస్ట్ నంబర్ అయితే 26 తీసుకురావు, 26 కావాలి లాస్ట్ నెంబర్ తీసుకోమాట. లాస్ట్ నెంబర్ 6 ఆ నంబర్ తోటి మీకు రెమెడీ చెప్తున్నా. ఆ నంబర్ మనకు శుక్రుడు అనుగ్రహం ఉంటుంది కదా, శుక్రుడే మనకు కావాల్సిన అనుగ్రహాన్ని అన్ని కూడా మనకు ముందుకు తీసుకొచ్చి ఇస్తారన్నమాట. అంటే నా లాస్ట్ నంబర్ కోసం ఈ తెల్ల జొన్నలు నానబెట్టి ఆవుకు తినిపిస్తే మనం ఏదైతే మనసు నిండా కోరిక అనుకున్నామో అది ఖచ్చితంగా మీకు ఇది నెరవేరుతుంది. ఓకేనా. ఇంకోటి ఏంటంటే మొన్నటిదాకా శబరిమల యాత్ర దీక్షలు ఉండే, శబరిమల స్వామివారి దర్శనం చేసుకుని వచ్చేసాము. ఇప్పటి నుంచి అంతా మీతో ఉండడం, మీరందరూ ఆనందంగా డబ్బు సంపద ఐశ్వర్యం ఉండాలని మాకు నేర్పించిన గురువులు ఎన్నో నేర్పించారు. అందులో నేను రెమెడీ చెప్తున్నా ఎన్నో ఉంటాయని, మీరు చేయండి. చూసి చేయడంలో ఖర్చం కాదు కదా, మీరు సక్సెస్గా ఉండాలని మా కోరిక. మా దగ్గర రావాల జ్యోతిషం చెప్పించుకోవడం నేను ఎప్పుడని లేదు, మీరు హ్యాపీగా చేయండి, మీరు సక్సెస్ గా ఉండాలి. ఎన్నో మనము సాధించుకోవడానికి ఎన్నో రకాల రెమెడీస్ ఉన్నాయి, 1000 రకాలు ఉన్నాయి, చేసుకోండి. మీరు అన్ని సక్సెస్ గా అయిపోవాలి. ఒకవేళ ఎంత చేసినా కావట్లేదు అప్పుడు మమ్మల్ని సంప్రదించండి. ఎవరైనా జ్యోతిషం ఎవరినైనా సరే సంప్రదించండి, ఎందుకు అవుతుందో తెలుసుకోండి. లేదంటే మా దగ్గరకు వచ్చేయండి. త్రిబుల్ఎస్ డివోషనల్ గ్రూప్ ఆఫీస్ ఉంది, త్రిబుల్ఎస్ కేరళ రెమెడీ ఆఫీస్ వచ్చేస్తే మీ అందరి కోసం సికింద్రాబాద్ లో పాస్పోర్ట్ ఆఫీస్ వెనకాల మార్కెట్కి వెళ్ళే రూట్ లో మన ఆఫీస్ ఉంది. త్రిబుల్ఎస్ డివోషనల్ గ్రూప్ ఆఫీస్, త్రిబుల్ఎస్ కేరళ రెమెడీస్ ఆఫీస్. ఇక్కడికి వచ్చేసిందంటే మనం పంచతత్వాలతోటి మీ జ్యోతిష్యాన్ని చెక్ చేసి, కేరళ పద్ధతిలో చెక్ చేసి, మీకు నవగ్రహాల ప్రాబ్లం ఉందా లేకపోతే దుష్టగ్రహ ప్రాబ్లం ఉందా, ఏ గ్రహాల ప్రాబ్లం ఉంది చెక్ చేసి అప్పుడు ఏ విధమైన రెమెడీ చేస్తే మీకు అతి శీఘ్రంగా మీరు అనుకున్నది కూడా సాధించుకోవడానికి వీలు ఉంటుందని మీకు చెప్పడం అన్నమాట. చెక్ చేసుకుంటే హ్యాపీగా లేదు. మనం ఎన్నో రకాల టాబ్లెట్స్ వేసుకుంటాం మెడికల్ షాప్కి వెళ్ళి, డాక్టర్ని చెక్ చేసుకుంటే మనం ఎట్లా స్కానింగ్ ఈసీజీలు కానీ ఇవన్నీ ఎలా చెక్ చేసుకుని, ఎలా మనము జ్వరాన్ని థర్మోమీటర్ చెక్ చేసుకోవడం, బీపీని చెక్ చేసుకోవడం, అలా చెకింగ్ చేసుకొని అలాంటి సిస్టమ్ మనం వాడితే ఎంత శీఘ్రంగా మీకు ఇంకా బాగుంటుంది చెప్పడం అన్నమాట. ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఎన్నో రకాల రెమెడీస్ ఉన్నాయి. అవి భగవంతుడు ఇచ్చిన ఇవన్నీ కూడా భగవంతుడు ఇచ్చారు. మనందరం కూడా హ్యాపీగా సక్సెస్ గా భగవంతుడు ఇచ్చిన రెమెడీస్ అన్ని చేస్తూ మన జీవితాన్ని ఆనందపరంగా హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేస్తుండాలి. మనకు తెలుసో తెలియకో గ్రహాలు బాగాలేక కష్టాలు నష్టాలు వస్తూనే ఉంటాయి. ఆ గ్రహాలను ఎలా సమర్థించుకోవాలి, ఆ గ్రహాలను ఎలా సక్సెస్ చేసుకోవాలి, ఆ గ్రహాలను ఎట్లా మనం సక్రమంగా చేసుకోవాలి, ఆ గ్రహాన్ని శాంతి పెళ్లి చేసుకోవాలి. గ్రహాలు శాంతిగా అనుకూలంగా మారితే మనకు దారిలో పోయేటప్పుడు కోట్ల రూపాయలు దొరుకుతాయి. అదే గ్రహాలు బాగాలేకపోతే అన్ని అనుకూలం లేకపోతే మనం ఒంటె మీద పోతున్నా కూడా కిందికి వెళ్ళి కింద నడిచి కుక్క కూడా కలుస్తున్నాడు. ఆ గ్రహాలు అట్లా మార్చేస్తున్నాడు మనకి, ఆ గ్రహాలు అట్లా తీసుకొస్తాయి. మన గ్రహాలు పోతే ఎవడో ఒకటి మనకు పరిచయం అవుతాడు. ఆ పరిచయం అయినంత మనకి లేని లాస్ట్ లైన్ వస్తాయి, లేని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇన్ని సంవత్సరం మనకి ఎలాంటి ప్రాబ్లం హ్యాపీగా ఉంటాం. ఎట్లాంటి గ్రహాలు బాగాలంటే ఎవడో ఒకటి మనకు పరిచయం అవుతాడు, వాడు మొత్తం టోటల్ గా ఇలాంటి శత్రువర్గాన్ని ఏర్పాటు చేసి పెడతారు. దానివల్ల మనకు లాస్ వచ్చే అవకాశం ఉంటాయి. మన బద్దలు జరుగుతుంది, కార్యక్రమాలు జరుగుతుంటాయి. చెడు గ్రహాలు బాగాలేనప్పుడు చెడు మనుషులంతా మనకు పరిచయం అవుతుంటారు. వాళ్ళ వల్ల మనకు టెన్షన్స్ వస్తుంటాయి. మన గ్రహాలు బాగా చేసుకుంటే చెడు మనుషులు దూరం అవుతుంటారు. ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఏది ఉన్నా కూడా మన కేరళ రెమెడీస్ ఫాలో అవుతుందండి. ఉన్న కష్టాలకి ఒకటే సొల్యూషన్ కేరళ రెమెడీస్. ఎన్నో రకాల కష్టాలు ఉన్నా కూడా ఒకటే సొల్యూషన్ కేరళ రెమెడీస్. చూడండి, మీరందరూ కూడా రెమెడీస్ పాటించండి. సక్సెస్ గా హ్యాపీగా ఎన్నో ఉన్నాయి.
తో వెళ్ళండి. అన్ని రకాలుగా రెమెడీస్ ఉన్నాయి. మీరు చేస్తున్నారు, మీరు అందరూ హ్యాపీగా ఉన్నారు, సక్సెస్ ఉండాలి. మీతో ఎప్పుడు కూడా మాకు ఎలా రెమెడీస్ ఉంటుంది. వీలైతే మీ ఫ్రెండ్స్ మీరు అందరితో కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సక్సెస్ గా ఉంటారు, చాలా బాగుంటారు. ఓకేనా? స్వామి చేసిన మీరందరూ హ్యాపీ ఉండాలని కోరుకుంటూ మీ శివనాసం తంత్రి స్వామి శరణం.